హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ పీబీఆర్ ఆర్టిల్స్. అయితే దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ వీడియో ఆన్ యూట్యూబ్ అండి. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ హ్యాపీగా ఉన్నాను, కొంచెం నర్వస్గా కూడా ఉన్నాను. ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ సబ్స్క్రైబర్స్కి కూడా. అండ్ నాకైతే పెయింటింగ్ అనేది చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా పెయింటింగ్ అయితే చాలా ఇష్టం. 6th క్లాస్ నుంచి అయితే నేను చాలా డ్రాయింగ్స్ స్కూల్లో అన్నీ వేసేదాన్ని. అందరికీ నేనే వేస్తుండే. అండ్ అప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండే నాకు పెయింటింగ్ మీద. అండ్ తర్వాత ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా నేర్చుకుంటున్న కొద్దీ చాలా ఈజీగా అనిపించింది నాకు. అండ్ చాలా రిలాక్సేషన్ ఇస్తుంది, సాటిస్ఫైయింగ్ ఇస్తుంది. చాలా హ్యాపీగా ఉండవచ్చు మనం పెయింటింగ్ వేస్తున్నప్పుడు. పెయింటింగ్ అనేది ఎవరైనా వేసుకోవచ్చు అండి, మనం ప్రాక్టీస్ చేస్తే చాలు. పేషెన్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ కలర్ కాంబినేషన్స్ గురించి కూడా తెలియాలి. అప్పుడు పక్కగా ఈజీగా వేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఛానల్ పెట్టడానికి రీజన్ వచ్చేసి నా ఆర్ట్ వర్క్స్ అన్నీ ఒక దగ్గర మంచిగా స్టోర్ చేసుకోవచ్చు, ఎప్పటికైనా చూసుకోవచ్చు అని చెప్పేసి నేను ఛానల్ స్టార్ట్ చేసిన. అండ్ అట్లా మెల్లగా ఇట్లా ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ వేస్తూ ఇప్పుడైతే ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నాను, ఆర్డర్స్ కూడా చేస్తున్నాను. నేను శారీ పెయింటింగ్స్, బ్లౌజ్ పెయింటింగ్స్, టాప్స్, అంబ్రెల్లా ఫ్రాక్స్ డిజైనర్గా చేయడం ఎట్లా అని చెప్పేసి అన్నీ చేస్తూ ఉంటాను. అండ్ షర్ట్ పెయింటింగ్స్ కూడా వేస్తాను. నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, క్రియేటివ్ ఆర్ట్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్. దాన్ని కూడా ఫాలో అవ్వండి ఎవరైతే ఫాలో అవ్వలేదో. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ పెయింటింగ్స్ అండ్ టిప్స్ కూడా నేను చెప్తాను. అండ్ ఇదైతే ఒక క్లయింట్ బ్లౌజ్ అండి. వాళ్ళు లిటిల్ కృష్ణని వేయమని చెప్పినారు మనకి వాళ్ళ బ్లౌజ్ పైన. అండ్ వాళ్ళ బాబు నేమింగ్ సెరమనీ కోసం అయితే ఈ బ్లౌజ్ మనకి ఆర్డర్ ఇచ్చినారు. ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు, లిటిల్ కృష్ణ స్మైలింగ్ది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూడగానే చాలా మంచిగా అనిపించింది నాకు. వేస్తున్నప్పుడు అయితే ఇంకా క్యూట్గా అనిపించింది లిటిల్ కృష్ణని. అండ్ మీరు కూడా చూడవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి చేసినా అని చెప్పేసి. మనం ఎప్పుడైనా క్లాత్ ఐరన్ చేసుకోవాలి, అప్పుడైతే పెయింటింగ్ అనేది నీట్గా వస్తుంది. అండ్ మెయిన్గా ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళైతే కాటన్ క్లాత్ మీదనే ట్రై చేయండి, బిగినర్స్. అండ్ ఇప్పుడు నేనైతే నార్మల్గా వేస్తున్నా కాబట్టి ఇది పట్టు క్లాత్ బ్లౌజ్ శారీలోదే. వాళ్ళు మళ్ళీ సిల్క్ తీసుకోలేదు, ఆ బ్లౌజ్ మీదనే వేయమని చెప్పినారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గ్రీన్ కలర్ ఉంది కదా బ్లౌజ్, అట్లనే వేసేసినాం అనుకోండి కలర్స్ అనేవి తెలియదు. సో బేస్ అనేది వైట్తో మాత్రమే వేయాలి మనము. బేస్ వైట్ కలర్ వేస్తేనే కలర్స్ అనేవి మంచిగా కనిపిస్తాయి. అండ్ డీటెయిలింగ్ కూడా నీట్గా ఉంటుంది, నీట్ ఫినిషింగ్ ఉంటుంది, అండ్ ప్రొఫెషనల్గా కనిపిస్తుంది పెయింటింగ్ అనేది. అండ్ పెయింటింగ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కలర్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఏ కలర్స్ పెడితే ఆ కలర్స్ యూజ్ చేస్తే అవి పోతుంది. మంచి బ్రాండ్ కలర్స్ మాత్రమే యూజ్ చేయండి. అండ్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ అన్నీ ఉండాలి. అవుట్లైన్స్కి మాత్రం సన్న బ్రష్ మాత్రమే వాడాలి. అది 0.00 అని 000 ఉంటుంది, ఆ బ్రష్ మాత్రమే వాడాలి అవుట్లైన్స్కి. అప్పుడు ఇంకా నీట్ ఫినిషింగ్ వస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే, నేను ప్రాక్టీస్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటిదంటే, ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ కావాలి. పేషెన్స్ లేకపోతే మనం ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేయలేము. అండ్ ఒక్కొక్క డీటెయిలింగ్ చిన్నగానే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కృష్ణ కూడా చిన్నగానే ఉంది, బట్ వేసేటప్పుడు చాలా టైం టేకింగ్ ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న డీటెయిలింగ్సే ఎక్కువ ఉంటాయి ఈ పెయింటింగ్లో. అండ్ ఇది తాంజూర్ పెయింటింగ్ నేను వేసేది. అండ్ స్టోన్స్ కూడా స్టిక్ చేయవచ్చు, బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా ఇట్లా ఒకసారి. అండ్ ఫస్ట్ కోటింగ్ అయితే స్కై బ్లూ వేసిన కదా, మళ్ళీ డబల్ కోటింగ్ వేస్తున్నా. ఎందుకంటే కొంచెం నీట్ ఫినిషింగ్ ఉండాలి, కొంచెం అక్కడక్కడ కనిపిస్తుంది కదా వైట్ పెయింట్ అని చెప్పేసి. మళ్ళీ అవుట్లైన్స్ అన్నీ వేసుకున్న తర్వాత చిన్న డీటెయిలింగ్స్ కూడా చేసుకోవాలి మనం. అండ్ ఎవరైతే పెయింటింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో పక్కా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఈ పెయింటింగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కలర్స్ యాడింగ్ అనేది మిక్స్ చేసేటప్పుడు ఒక ఫన్ అనేది క్రియేట్ అవుతుంది.
చాలా బాగా అనిపిస్తుంది. ఎవరికైతే వేసినారో స్టార్టింగ్ బిగినర్స్కి కూడా మంచిగా అనిపిస్తుంది. వేస్తున్న కొద్ది ఇంకా ఇంకా కొత్త కొత్త డిజైన్స్ వేయాలనిపిస్తూ ఉంటుంది. అంత క్యూట్గా ఉంటాయి ఈ పెయింటింగ్స్. ఒక ప్లెయిన్ ఫ్యాబ్రిక్ని మనం ఎంత క్రియేటివ్గా అయినా మార్చొచ్చు అనేది పెయింటింగ్తోనే మనకి సాధ్యమవుతుంది. అండ్ మంచి మంచి డిజైనర్ పీసెస్గా కూడా మనం చేసుకోవచ్చు పెయింటింగ్స్తోని. చాలామంది అనుకుంటారు ఏంటంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది, ఎందుకంటే క్లాత్ అటు ఇటు అవుతూ ఉంటుంది, ఆ క్లాత్ మీద ఎట్లా వేస్తాము అని చెప్పేసి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. అండ్ మెయిన్ పెద్ద డౌట్ అయితే ఫ్యాబ్రిక్ పెయింట్ అనేది పోతుందేమో అని కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి. కానీ ఇది వాషబుల్ అండి. అక్లరిక్ కలర్స్ అని దొరుకుతాయి మనకి. ఆ కలర్స్ యూజ్ చేస్తే మాత్రం పెయింటింగ్ అస్సలు పోదు. మనం వాషింగ్ మిషన్లో వేసినా బ్రష్ చేసినా అస్సలు పోదు. అండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది అందరికీ చాలా ఇష్టము. బట్ ఎలా వేయాలి ఏంటి అని నేర్చుకోవాలని ఉన్న వాళ్ళకి పక్కా ఈ పేజ్ అనేది మీకోసమే, మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇట్లా పర్పుల్ షేడింగ్స్ అయితే ఇచ్చినాం ఇప్పుడు మనం కొంచెం ఎలివేట్ చేయడానికి. అండ్ అండ్ టీత్కి వైట్ కలర్, టంగ్కి రెడ్ కలర్, అట్లా కలర్స్ అన్నీ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఐ డీటెయిలింగ్ చేస్తున్నాం మనం. ఐస్లో కూడా చాలా డీటెయిలింగ్ వర్క్ అనేది ఉంటుంది, మనం చూసి వేయాలి. అండ్ దాని తర్వాత ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో పక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొంచెం సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఎందుకంటే మీరు ఇచ్చే ఏమంటారు సపోర్ట్కే నేను ఇంకా స్ట్రాంగ్గా ఇంకా కొన్ని కొన్ని కొత్త వీడియోస్ అనేవి మీకు చూపిస్తూ ఉంటాను. ఇంకా న్యూ డిజైన్స్తో మేము ముందుకు వస్తాను. అయితే ఇప్పుడైతే మనం లిటిల్ కృష్ణకి హెయిర్ అయితే వేసేసినాము. ఎయిర్ బ్లాక్ కలర్తోనే వేసినాం కదా, సో దాని మీద మనం హెయిర్ లాగా కనిపించాలి కాబట్టి డీటెయిలింగ్కి బ్రౌన్ కలర్ అండ్ వైట్ కలర్ యూజ్ చేస్తున్నాము. అండ్ ఫ్లవర్స్కి ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ యూజ్ చేసినాము. నెక్స్ట్ మళ్ళీ పైన నెమలిక టైప్ ఉంది కాబట్టి అదైతే ఫస్ట్ వైట్ షేడింగ్ వేసుకోవాలి. వైట్ షేడింగ్ వేసినాక మళ్ళీ దానికి కావాల్సిన కలర్స్ అనేవి దానికి యూజ్ చేయాలి. సో నేనైతే ఇట్లా వేసినాను. నేనేం అంత ప్రొఫెషనల్ ఏం కాదు, నార్మల్గా నేను ఇంట్లోనే నేర్చుకున్నాను, యూట్యూబ్లో చూసుకుంటూ అక్కడిక్కడ చూసుకుంటూ నేర్చుకున్నాను. ఓకేనా, మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. చూడండి, ఇప్పుడు నెమలిక వేసుకున్నాం కదా మనము, అసలు ఎంత బాగుంది, అసలు ఇట్లా నవ్వుతున్నట్టే ఉన్నాడు కృష్ణుడు. నాకైతే చూడంగానే చాలా హ్యాపీ అయిపోయింది, ఎంత బాగా వచ్చిందని చెప్పేసి. అండ్ మనం స్టోన్స్ కూడా అతికిస్తున్నాము. అవుట్లైన్ ఏమో 3D అవుట్లైనర్ అని దొరుకుతుంది మనకి, గోల్డ్ మ్యాట్లోనే తీసుకోండి. చమ్కీది అయితే అంత మంచిగా అనిపించదు. సో గోల్డ్ మ్యాట్లో నేనైతే యూజ్ చేసి అవుట్లైన్ వేసుకుంటున్నాను. ఆ అవుట్లైన్తోనే మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. అండ్ తాంజూర్ పెయింటింగ్ కాబట్టి పక్కా అవుట్లైన్ అయితే ఉండాలి. అండ్ స్టోన్స్ యాడ్ చేయడానికి కూడా నేను ఇదే గమ్ యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసి ఆ ఫ్లవర్స్ దగ్గర అండ్ కమ్మలు ఉన్నాయి కదా కృష్ణుడికి, అక్కడ యాడ్ చేసినాను స్టోన్స్. ఇక్కడ వైట్ స్టోన్స్ యాడ్ చేసినాను ఇయర్ రింగ్స్కి, అండ్ ఫ్లవర్కి దానికి మాత్రం రెడ్ స్టోన్స్ యాడ్ చేసినాను. అండ్ దాని తర్వాత క్లయింట్ అయితే ఏమన్నారంటే వాళ్ళకి కృష్ణుడి లెగ్స్ కూడా కావాలన్నారు బ్లౌజ్కి, సో అవి కూడా యాడ్ చేసినాము. ఫైనల్ లుక్ చూసి నేనైతే చాలా హ్యాపీ అయినాను. మీరు కూడా చూడండి ఫైనల్ లుక్ ఎంత బాగుందో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో